నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మ. శ్రీరామ జై. గురువుగారు, ఇప్పుడు మనం వారాహి అమ్మవారిని, వారాహి నవరాత్రుల్లో ఎలా కొలవాలి అనే దాని గురించి ప్రీవియస్‌లో చాలా వీడియోస్‌లో మీరు చెప్పారు. అయితే ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు గానీ, పరిష్కారం దొరకని రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఎలా పూజిస్తే, అంటే వారాహి అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే మనకి ఆ ఆరోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతామంటారు? ఇక్కడ వేసిన ప్రశ్నలు కూడా మళ్ళీ చాలా రకాలుంటాయి. హ్మ్. దీర్ఘకాలిక రోగాలు కొన్ని ఉంటాయి. హ్మ్. అంతు చిక్కని అంటే మనం అన్ని ఆ! డాక్యుమెంట్స్ క్లియర్‌గా ఉంటాయి. మరి దాంట్లో ఏముందో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఆ! అర్థమవుతుందా? అవును. ఇప్పుడు మీకు ఈ వారాహి కొన్ని అమ్మ సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి గదా ఉంటాయి. గురువుగారు. అది అమ్మ నీకు తెలీదమ్మా అంటే నాకు తెలిసి ఎంతోమంది నుంచి వాళ్ళ బాధ వర్ణనాతీతం. అవును. కొన్ని లక్షల రూపాయల హాస్పిటల్స్ పాపం. కానీ ఏ అది అది రిపోర్ట్‌లో ఏది ఎందుకంటే తేలదు. అంటారు కదా! మనం ప్రేమ బంధాలతో ఉండే దేశం మనది. హ్మ్. కష్టాల్లో మనం కుటుంబాన్ని మాత్రం మాక్సిమం వదిలేయం మనం. అవును. అర్థమైందా? మనం 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 ఇంకా అట్లా గట్టిగా ఉన్నట్టు మనం యొక్క సనాతన ధర్మ దేశం కాబట్టి. అయితే ఈ ఆరోగ్య సమస్యల గురించి ఇన్ జనరల్‌గా చాలామంది ఏదో అంటారు కానీ వారాహి అమ్మవారు నిజంగానే హ్మ్. చాలా మంచి శక్తివంతమైనటువంటి ఒక ఒక మనకు దేవతల లేదా శక్తివంతమైనటువంటి ఒక క్రియలా మనం భావించవచ్చు. ఓకే. సో, ఇక్కడేంటంటే ఇది చేసే విధానంలో లఘువారాహి విధానం అంటే ఏమిటో తెలుసుకోవాలి మొట్టమొదటిగా. హ్మ్. అంటే ఎవరైనా చేయాలనుకుంటే కొంచెం కరెక్ట్‌గా ఉంటేనే చేయండి. లేదంటే వద్దు. తర్వాత లఘువారాహి విధానంలో అమ్మవారి యొక్క మూల మంత్రాలు ఉంటాయి. హ్మ్. అంటే ఆరోగ్యానికి సంబంధించిన మూల మంత్రాలు తీవ్రతను బట్టి ఉంటాయి. ఓకే. మళ్ళీ అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు అది ఫస్ట్ మనకి ఎసిడిటీ వచ్చిన టాబ్లెట్ వేస్తే సరిపోతుంది. అదే హైపర్ ఎసిడిటీ ఇంకోటుంటుంది. అదే గ్యాస్ట్రిక్ అయితే ఇంకోలా ఉంటుంది. హ్మ్. అదే ఇంకా ఎన్నో రూపాయలు వెళ్తుంది. అంటే దాన్ని బట్టి తీవ్రతను బట్టి మనం టాబ్లెట్స్ ఎట్లా వేస్తామో శాస్త్రం కూడా అట్లాగే మూల మంత్రాలు ఉంటాయి. హుహుహు. ఏ మూల మంత్రం అయినా కూడా మీకు 1,00,000 సార్లు వావిలి పుష్పాలని దొరుకుతాయి. చాలామందికి ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. వావిలి పుష్పాలు అంటారు వాటిని. ఆ 1,00,000 సార్లు అమ్మవారిని ఆ యొక్క వావిలి పుష్పాలతో హ్మ్. పూజ చేయాలి. అంటే 1,00,000 అంటే సార్లు బయట దొరుకుతాయా గురువుగారు ఈ పుష్పాలు? దొరుకుతాయి. కొంచెం కొంచెం కష్టం. ఆహా! ఎప్పుడు ఈ ఛానల్ ద్వారా సంప్రదించి చూద్దాం. ఓకే. కొంచెం కష్టమే. కొంచెం కాస్ట్‌తో ఉన్నటువంటిది. హుహు. ఈ ఆ వావిలి వావిలి పుష్పాలు 1,00,000 తీసుకోవాలంటారు? 1,00,000 సార్లు ఆ! వావిలి పుష్పాలతో ఆహా! అలా అని చెప్పి ఏదో పెద్ద కాస్ట్ అనుకోకండి. తక్కువ కాస్ట్‌కే దొరుకుతాయి అవి. ఆ వావిలి పుష్పాలను 1,00,000 సార్లు ఏం చేయాలి మనం హ్మ్. వారాహి అమ్మవారికి ఆ యొక్క మనం పెట్టుకుంటాం కదా! ఎదురుగా ఆ శక్తికి ఆ మూల మంత్రం ఉంటుంది. అది అవసరం ఉంటేనే చెప్దాం. ఎందుకంటే అనవసరంగా అన్నెసెసరీగా వెళ్తుంది. ఎవరైనా సమస్యతో బాధపడుతూ మిమ్మల్ని వ సంప్రదించిన వాళ్ళకి అప్పుడు అప్పుడు ఆ సమస్య తీవ్రతను బట్టి మనం దాని గురించి ఆలోచన చేయాలి బ్రెయిన్‌లో. ఓకే. ఎందుకంటే మనం ఏదో చెప్పడం కాదమ్మా. ఏదైనా ఒక పద్ధతి ఉంటుంది. హ్మ్. ఎందుకంటే నేను చాలా వీడియో ఇట్లాంటివి ఎవరు నేను చెప్తున్నాను కావాలని. ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి ఇది ప్లానింగ్ మీరు 1 మంత్ నుంచి చేస్తున్నారు నాతో. హ్మ్. ప్లీజ్ నాకు కొత్త కంటెంట్ ఇవ్వండి. కొత్త కంటెంట్ ఇవ్వండి. అందుకే చెప్తున్నాను. 1,00,000 టైమ్స్ మనం ఏం చేయాలి? వావిలి పుష్పాలతో చేయాలి. దాని తర్వాత తెల్ల గరికల్లో మీకు చూస్తుంటే ఎప్పుడు పసుపచ్చ తెల్ల గరిక కూడా ఉంటుంది. ఓకే. ఆకుపచ్చ కాకుండా. తెల్ల గరికతోటి ఏం చేయాలి? ఇప్పుడు దీనికి 10 టైమ్స్ అంటే 10,000 సార్లు అదే మంత్రంతో ఆ హోమాన్ని తెల్ల గరికతో చేయాలి. ఓకే. 10,000 ఆ గరిక కొంచెం నూనెలో నూనె అంటే తెలుసు ఆజ్యం. ఆ నెయ్యిలో ఉంచి అవసరమైతే వాటికి ఒక కర్రకు చుట్టి హ్మ్. ఆ 10,000 సార్లు మీరు దానికి ఆ హోమంలో ఆయుష్ అంటే ఆ హోమంలో వేసి ఆ మంత్రంతో చేస్తే అప్పుడు చేసే కంటే ముందు ప్రతిసారి ఏమంటారు సంకల్పం. సంకల్పం అంటే ఎందుకోసం చేస్తున్నాం? ఎవరో ఆరోగ్యం గురించి వాళ్ళ పేర్లు, గోత్రనామాలు అవసరమైతే వాళ్ళ ఫోటో హ్మ్. ఆ ముందర పెట్టుకొని హ్మ్. అమ్మ ఇది అని ఆమెకు చెప్పుకుంటూ ఈ విధంగా చేస్తూ వెళ్తే ఎంతటి కఠినమైనటువంటి, ఎందుకంటే నా జీవితం నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఎంతటి కఠినమైనటువంటి ఆరోగ్య సమస్య అయినా మాక్సిమం టు మాక్సిమం అది రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఈ చేసే క్రియలో వీలైతే అతనికి అవకాశం ఉంటే ఆ యొక్క ఎవరైతే రోగి అంటున్నామో ఏదో అనారోగ్యం అతన్ని ఒక దగ్గర కూర్చోబెట్టండి. హ్మ్. అంటే ఇది ఎవరైనా చేయొచ్చా గురువుగారు? అంటే ఆ మంత్రం అనారోగ్యంతో ఉన్న వ్యక్తి చేసుకోవచ్చు. వాళ్ళే వెరీ గుడ్ ఇప్పుడు వాళ్ళు క్వెషన్. చేయలేని పరిస్థితి వచ్చిందనుకోండి. ఇంక మనలాంటి వాళ్ళని సంప్రదించాలి. ఓకే. ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే కొంచెం తెలుగు అంటే అది రావాలి కదా! మంత్రం చదవడం వచ్చిన వాళ్ళు ఉపదేశం చేస్తే అది చదవాల్సిన వచ్చిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. హ్మ్. మనమేమో అమ్మవారిని తిట్టట్లేదు. అమ్మవారిని వేడుకుంటున్నాం మనం. అవును. అమ్మవారిని ఇలా మీరు 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 ఇలా అడిగితే నేను ఒక విషయం చెప్తానమ్మా. హ్మ్.
అమ్మవారిని అవసరమైతే వాడు నడిచిన దారి ఉంటుందా ఆ మట్టిని తీసుకొని కూడా అవతల వాడిని ప్రయోగం చేయొచ్చు. అట్లాంటివి కూడా ఉంటాయి అమ్మవారిని పట్టుకుంటే. ఆహా. అదే అన్నాను ఇంతకుముందు ఏదో వీడియోలో మీరు అడిగినప్పుడు, మంచికి వాడొచ్చు, చెడుకి వాడొచ్చు అంట. చెడుకు వాడడం మనం చెప్పకపోవడం మంచిది. అర్థమవుతుందా? అవును. వాడు నడిచే మట్టిని తీసుకొని రకరకాల ప్రయోగాలు చేయొచ్చు దాంతో. మ్మ్. కానీ అట్లాంటివి వద్దు. ఎందుకంటే అసలు ఇవే తెలియవు పబ్లిక్. ఇలా అంటే ఇంతకుముందు చెప్పిన అమ్మవారిని ఎలా కొలిస్తే మనకి ఏ విధమైన సమస్యలకు మనకు సొల్యూషన్స్ దొరుకుతాయని మనం అయితే అనుకుంటున్నాం. సేమ్ ఇప్పుడు దాన్ని విద్యోపయోగములు అంటాం మనం. వారాహి విద్యోపయోగములు అంటాం. ఇది పద్ధతి. సో ఇట్లాంటి దాంట్లో మరి ఇప్పుడు ఇవన్నీ మెటీరియల్స్ దొరకాలంటే చూసుకోవాలి, కష్టపడాలి. ఏదైనా ఊరికనే అనగానే అయిపోదు కదా అట్లా. సో మూలమంత్రం అయితే దయచేసి పర్సనల్గా మూలమంత్రాన్ని 1,00,000 సార్లు వావిలి పుష్పాలతో మనం పూజించిన తర్వాత తెల్లగరికతో హోమం చేయాలి. 10,000 సార్లు 10,000 సార్లు హోమం. అయితే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళు చేయగలిగితే చేయాలి, లేదు అని అంటే వాళ్ళ పేర్లు చెప్పి వేరే వాళ్ళ సంకల్పంతో ఎవరైనా చేపించవచ్చు. ఓకే గురుగారు. ఇది యాక్చువల్గా ప్రాసెస్ ఇలా ఉంటుంది శాస్త్రం. ఏ దానికైనా రేణుకా విద్యోపయోగములు వేరే ఉంటాయి, వారాహి విద్యోపయోగములు వేరే ఉంటాయి, బగలాముఖి విద్యోపయోగములు వేరే ఉంటాయి, ధూమావతి అంటే ప్రతి ఒక్క దానికి యోగములు, ప్రతి ఒక్క దానికి పద్ధతులు ఉంటాయి. గాట్ మై పాయింట్ వాట్ ఐ సెడ్. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. అంటే చేయగలిగితేనే చెయ్యాలి. అది కూడా ఈ వారాహి పెద్ద ఇది కాదమ్మా, ఇదేమో పెద్ద రాకెట్ సైన్సా? ఇప్పుడు రాకెట్లో మనం ఇప్పుడు దేశాలనే దాటిపోతున్నాం మనం. దానికంటే ఇది ఈజీ కదా కొంచెం. కాదు నిష్ఠాగరిష్ఠుడు, నియమాలు కొంచెం పాటించాలి అంతే. ఓకే గురుగారు. అదే సిద్ధులు, అందుకే వాళ్ళను ఊరికనే మనం అనం. సిద్ధులు అందుకే సిద్ధులు అవుతారు వాళ్ళు. అర్థమైందా? సంతోషం. చెప్పండి. ధన్యవాదాలు గురుగారు. సంతోషం. శ్రీరామ జయం.